భూమిని ఎవరైనా స్థిరాస్తిగా భావిస్తారు. హైదరాబాద్లో కానీ సమీప జిల్లాల్లో కానీ ఎకరం భూమి ఉందంటే కోట్ల విలువ ఉంటుందనే ధీమాగా ఉంటారు. దాన్ని అమ్ముకోవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు, బ్యాంకు రుణం తీసుకోవచ్చని అనుకుంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 22A ముద్ర వేయడంతో ఆ భూముల విలువ బందీ అయింది. తాకట్టు పెట్టుకోకుండా, బ్యాంకు రుణం తీసుకోకుండా కోట్లాది రూపాయల విలువైన ఆస్తి చేతిలో ఉన్న అవసరమైన సమయంలో నగదులేని సంపదగా మిగిలింది. తెలంగాణ రాష్ట్రంలో సెక్షన్ 22A నిషేధిత ఆస్తుల జాబితా వల్ల కేవలం భూమి రిజిస్ట్రేషన్లో మాత్రమే నిలిచిపోలేదు. వాటి ప్రభావం ఇప్పుడు బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు, హోమ్ లోన్ దరఖాస్తులు, లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ వరకు విస్తరించింది. సాధారణంగా హోమ్ లోన్ మంజూరు చేసే ముందు బ్యాంకులు ఆస్తి టైటిల్, యాజమాన్య హక్కులు, గత లావాదేవీలు, ఎన్కంబరెన్స్, ప్రభుత్వ రికార్డులు తదితర అంశాలను న్యాయపరంగా పరిశీలిస్తాయి. ఆ ఆస్తి 22A నిషేధిత జాబితాలో ఉన్నదని తేలితే దాని మార్కెట్ టైటిల్ ప్రశ్నార్థకమవుతుంది. ఆ ఆస్తిపై అమ్మకం, బదలాయింపు లేదా మార్టిగేజ్ వంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిలిచిపోవడమే దానికి కారణం. ఇటీవల బ్యాంకింగ్ వర్గాల్లోనూ ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. కొన్ని సందర్భాల్లో దరఖాస్తులను నేరుగా తిరస్కరించకుండా హోల్డ్లో పెడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం స్వయంగా సాంకేతిక, పరిపాలనా తప్పిదాల్ని అంగీకరించిన నేపథ్యంలో వెంటనే లోన్ రిజెక్ట్ చేస్తే రుణగ్రహీతకు మరింత నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతోనే కొన్ని బ్యాంకులు తుది నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిసింది. ఆస్తిని అత్యవసర ఆర్థిక అవసరాలకు ఉపయోగించుకోవాల్సిన కుటుంబాలపై 22A ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది. వైద్య చికిత్సలకు డబ్బు అవసరమైన కుటుంబాలు, పిల్లల ఉన్నత విద్య కోసం రుణం కోరేవారు, వివాహ ఖర్చుల కోసం ఆస్తిని తాకట్టు పెట్టాలనుకునేవారు, చిన్న మధ్య తరహా వ్యాపారాల కోసం లోన్ తీసుకోవాలనుకునేవారు, ఇప్పటికే ఉన్న రుణాల్ని తీర్చేందుకు ఆస్తిపై టాపప్ లోన్ కోరేవారు, ఇలాంటి వారికి 22A జాబితా కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నది. ఆ భూమిని అమ్మలేరు, తాకట్టు పెట్టలేరు, రుణం పొందలేరు. అంటే ఆస్తి కళ్ల ముందు కనిపిస్తున్నా దాని ఆర్థిక ప్రయోజనం స్తంభించిపోతున్నది. ఇప్పటికే బ్యాంకు రుణం మంజూరై ఈఎంఐలు సక్రమంగా చెల్లిస్తున్న రుణగ్రహీతలకు తక్షణంగా పెద్ద సమస్య ఉండకపోవచ్చని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. రుణగ్రహీత భవిష్యత్తులో డిఫాల్ట్ అయితే అసలు చిక్కు మొదలవుతుంది. బ్యాంకు తన బకాయిలను వసూలు చేసేందుకు తాకట్టు పెట్టిన ఆస్తిని విక్రయించాల్సి వస్తుంది. కానీ ఆ ఆస్తి అప్పటికీ 22A జాబితాలో ఉంటే బ్యాంకు భద్రతగా ఉన్న ఆస్తిని విక్రయించి బకాయిలు రాబట్టడం కూడా సంక్లిష్టమవుతుంది. దీంతో రుణదాతకు కూడా రిస్క్ పెరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 25 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి ఎకరాలకు పైగా 22A ముద్ర వేశారనే ఆరోపణలున్నాయి. తాజా అప్డేట్ దాదాపు 90 లక్షల ప్రైవేటు ఆస్తులు తప్పుగా 22Aలో చేర్చారని బాధిత వర్గాలు వాపోతున్నాయి. మరోవైపు 2.2 లక్షల ఎకరాలకు పైగా భూములు జాబితా నుంచి తొలగింపు కోసం దరఖాస్తు దశలో ఉన్నట్లు చెప్తున్నారు. ఈ గణాంకాలపై ప్రభుత్వం జిల్లా వారీగా, సర్వే నెంబర్ల వారీగా అధికారిక సమగ్ర శ్వేతపత్రం విడుదల చేస్తేనే వివాదానికి పూర్తిస్థాయి స్పష్టత వస్తుంది. 22A జాబితా ఉద్దేశం ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, సీలింగ్ మిగులు భూములు, భూదాన్, వక్ఫ్, ఎండోమెంట్, అటవీ, నీటి వనరులకు సంబంధించిన భూములను అక్రమ లావాదేవీల నుంచి రక్షించడమే. అందువల్ల నిషేధిత జాబితాను పూర్తిగా ఎత్తివేయడం పరిష్కారం కాదు. కానీ ప్రభుత్వ భూమిని కాపాడే క్రమంలో ప్రైవేటు భూమిని కూడా నిషేధిత జాబితాలో పెట్టి ప్రైవేటు వ్యక్తులను అన్యాయానికి గురి చేయవద్దన్నది ఉద్దేశం. వివాదం తీవ్రతతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల జరిగిన ఇబ్బందులపై ప్రజలకు క్షమాపణలు చెబుతూ అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక లోపాల వల్ల సమస్య ఏర్పడిందని అంగీకరించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్ని కలిపిన క్యూర్ ప్రాంతాల్లో సుమారు 35,000 నుంచి 38,000 సర్వే నెంబర్లు నిషేధిత జాబితా నుంచి తొలగించే చర్యలు చేపడతామని ప్రకటించారు. ఆ 4 జిల్లాల్లో 22A సమస్య తీవ్రంగా కనిపిస్తున్నది. ఇప్పటికే అనుమతులు పొందిన లేఅవుట్లు, ఇండ్ల స్థలాలు, అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇండ్లు కూడా నిషేధిత జాబితాలోకి వచ్చాయని ఆస్తి యజమానులు, రియల్ ఎస్టేట్ వర్గాలు ఫిర్యాదులు చేస్తున్నాయి.
కొన్ని సందర్భాల్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, ప్రాపర్టీ ట్యాక్స్ రసీదులు ఉన్నప్పటికీ సంబంధిత సర్వే నంబర్ 22ఏలో కనిపించడంతో పెద్ద ఎత్తున లావాదేవీలు నిలిచిపోతున్నాయి.